హాయ్ అండి. సో, 'రామోజీ ఫిల్మ్ సిటీలో' లాస్ట్ పార్ట్ ఈ వీడియో. ఇది మేము యాక్చువల్‌గా 'బాహుబలి' సెట్ తర్వాతే చూడాలి లంచ్ కన్నా ముందు. బట్ సమ్‌హౌ మాకు లేట్ అయినందుకు లాస్ట్‌లో చూడాల్సొచ్చింది. ఇక్కడేముంటాయంటే బటర్‌ఫ్లై గార్డెన్ అండ్ బర్డ్స్ పార్క్ ఉందండి. బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. వాటికెళ్ళే దారిలో ఇలాగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ఆస్ట్రిచ్ గుడ్లు ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనమాట. కొన్ని బర్డ్స్‌ని ఇంక్లూడ్ చేశాను. ఇలా నెట్‌లో కొన్ని పెట్టారు. దాని తర్వాత ఒక పెద్ద నెట్‌లో ప్యారెట్స్ ఇవన్నీ వదిలేశారు. సో, అవన్నీ మన పక్క నుంచే తిరుగుతూ ఉంటాయి. ఈ బర్డ్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, కొన్ని బర్డ్స్‌ని ఇంక్లూడ్ చేయగలిగాను. రెడ్ కలర్ ప్యారెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్. దీని తర్వాత ఈ కేవ్స్‌కైతే వెళ్ళాం మేము. ఈ కేవ్స్ లోపలంతా జస్ట్ ఒక డ్రామా లాగా ప్లే చేశారు. ఈ కేవ్స్ కూడా లోపల ఈ క్రియేచర్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో, దూరంగా మీరు చూడొచ్చు ఈ కేవ్స్‌లో డాన్స్ చేస్తూ ఒక బొమ్మ కనిపిస్తుంది మీకు. అది అది కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ దెన్ తర్వాత మేమొక బోన్సాయి గార్డెన్స్‌కైతే వెళ్ళాము. చాలా చిన్న చిన్న బోన్సాయి అంటే తెలిసిందే కదండీ! చాలా చిన్నగా ఉంటాయి ట్రీస్ అన్నీ. బట్ అందులోకి మాకు ఎంట్రీ లేదు. సమ్‌హౌ క్లోజ్ చేసేసుంది. సో, లోపలికెళ్ళలేకపోయాము. బట్ దీని తర్వాత బోన్సాయి గార్డెన్ అనమాట. ఇంకా దీని తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి 2 రైడ్స్ ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ. బట్ ఆ టైంకి మాకు ఫుల్‌గా రైన్ పడేసరికి కరెంట్ పోయింది. రైడ్స్ ఏమీ ఎక్కలేకపోయాము. కానీ రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ రియల్లీ వర్త్ వాచింగ్. డెఫినెట్‌గా ఒక డే మీకు టైం ఉంటే స్పేర్ చేసుకొని ఒక డే అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడికొచ్చేసరికి రైడ్స్‌లో మాకు కరెంట్ పోయింది. సో, ఇంక ఎక్కలేకపోయాము. అది. థ్యాంక్ యూ.